నోట్స్ మేకింగ్ చెయ్యాలా అని సివిల్ సర్వీసెస్ విషయంలో చాలా సందర్భాల్లో అడుగుతారు. అవుట్డేట్ అయిపోయిందేమో అనిపిస్తుంది యాక్చువల్గా నోట్స్ మేకింగ్ అనేది. బహుశా నేనే చాలా సందర్భాల్లో గతంలో నోట్స్ మేకింగ్ చేయాలని చెప్పుండొచ్చు. మారింది, కాలం మారింది. ఇవాల్టి పరిస్థితిలో నాకు తెలిసి నోట్స్ మేకింగ్ అవసరం లేదు. కానీ నోట్స్ మేకింగ్ ఎందుకు అవసరం లేదో చెప్పి కానీ అంటే తర్వాత ఏంటో చెప్తాను. ఇవి ఎన్సీఆర్టీ పుస్తకాలు. ఇంపే ఉన్నాయి అనుకోకండి, 40 పుస్తకాలు ఉన్నాయి. నేను చేతున్నా తెలుసు, ఒక మొయ్యలేక అవి తెచ్చా. 40 పుస్తకాలని చదివి నోట్స్ రాస్తే ఎక్కువ టైం పడుతుంది, ముఖ్యంగా హౌస్ వైఫ్స్ అండ్ ఎంప్లాయీస్కి. అదే మీరు ఏం చేస్తారంటే ఎన్సీఆర్టీలకు సంబంధించి నోట్స్ మేకింగ్ చేయకుండా మీరు ఏ కోచింగ్ సెంటర్లో జాయిన్ అయితే ఆ కోచింగ్ సెంటర్ వాళ్ళు ఎన్సీఆర్టీకి ఎలా జిస్ట్ ఇస్తారేమో అడగండి. ఎన్సీఆర్టీ జిస్ట్ నిజాన్ని సరిపో. ఐ రిపీట్ ఇట్, ఐ నో. ఇది ఉదాహరణకి 8 వాల్యూమ్స్గా నేను ఈ గురుకులం తరపున 8 వాల్యూమ్గా ఎన్సీఆర్టీ జిస్టులు ఇస్తాను. సరిపో. ఎందుకు సరిపో అంటే 40 పుస్తకాలు ఎక్కడ జిస్ట్ రాస్తే ఎలా. అందుని ఎన్సీఆర్టీ క్లాసెస్ అని ప్రత్యేకంగా పెడతాను నేను. సిబిఎఫ్సి ఎకానమీ, సిబిఎఫ్సి పాలిటీ, సిబిఎఫ్సి కల్చర్ అని అలాంటి పేరుతో. అంటే ఎన్సీఆర్టీలన్నింటినీ తీసుకొచ్చి కన్సైజ్ చేసి ఒక సిరీస్ ఆఫ్ క్లాసెస్గా ఇవ్వడం అనేది ఇది ఒక బేసిక్ పాయింట్. నోట్స్ మేకింగ్ చేయక్కర్లేదని ఎందుకంటున్నానంటే ఇవాళ అవైలబిలిటీ ఆఫ్ ద జిస్ట్, అవైలబిలిటీ ఆఫ్ ద మెటీరియల్స్ ఆఫ్ ద ఎన్సీఆర్టీ అండ్ అదర్ బుక్స్ వచ్చేసినాయి కాబట్టి. కానీ సినాప్టికల్గా రాసుకోండి. ఇక్కడ నేను 2 పదాలు వాడతాను. ఒకటి సినాప్సిస్, రెండోది మైండ్ మ్యాప్. సినాప్సిస్ అంటే మీరు చదివిన దాన్ని ఇట్లా ఒక అంటే పాయింట్ వైజ్ రాసుకోవడం, సింపుల్ వర్డ్స్లో రాసుకోవడం. నేను ఈ గురుకులం క్లాసెస్లో సినాప్సిస్ ఎలా తయారు చేయాలో కూడా మేక్ చేస్తాం, నేర్పుతాం. ఇంకా రెండవది మైండ్ మ్యాప్. మైండ్ మ్యాప్ అనేది ఒక మంచి టెక్నిక్. మనం చదివింది గుర్తుండడానికి, చదివిందాన్ని సింప్లిఫై చేసుకోవడానికి. ఇలాంటి టెక్నిక్స్ ఇంకొన్ని కావాలనుకుంటే, అసలు మీరు ఐఏఎస్ అవుతారా లేదనే డౌట్ మీకుంటే ఒక గూగుల్ ఫామ్ ఇస్తాను, ఆ గూగుల్ ఫామ్ ఫిలప్ చేయండి. 8897826108కి ఫోన్ చేసి ఆ గూగుల్ ఫామ్ తీసుకుని దానికి ఆఫ్కోర్స్ కండిషన్స్ అప్లై, దాని ప్రకారం ముందుకెళ్ళే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సో మచ్.